కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై వస్తున్న లైంగిక ఆరోపణలు టాలీవుడ్లో సంచలనం రేపుతున్నాయి. అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు జానీ మాస్టర్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు రియాక్ట్ అవుతున్నారు. తాజాగా ఇదే కేసుపై స్టార్ యాంకర్ అనసూయ స్పందించింది. అమ్మాయిలు, మహిళలు తమకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే బయటకు చెప్పాలి. మహిళలకు సానుభూతి అవసరం లేదు. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండాలి. మీరే కాదు, మీకు తెలిసిన వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాటిని ధైర్యంగా ప్రతిఘటించాలి. మీకు అందరూ అండగా నిలబడతారనే విషయం మర్చిపోకూడదు. నేను బాధిత యువతితో కలిసి కొద్ది రోజులు వర్క్ చేశాను. పుష్ప సెట్స్లో 2-3 సార్లు ఆ అమ్మాయిని చూశాను. కానీ తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచిపెట్టింది. ఆ అమ్మాయికి మంచి టాలెంట్ ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఆ అమ్మాయి టాలెంట్ను ఏమాత్రం తగ్గించలేవు. కానీ మనసులో దాచుకుని బాధపడడం వల్ల ఎవరికి ఎలాంటి లాభం ఉండదు. నా వర్క్ ప్లేస్లో తోటి మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే స్పందిస్తా, వారికి మద్దతుగా నిలబడతా. ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా బాధితురాలికి న్యాయం జరగాలని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్ట్గా ఉన్న ఫిలిం ఛాంబర్తో పాటు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఏ మహిళకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకూడదని కోరుకుంటున్నానని అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.